ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ను భారత్ కోలుకోలేని దెబ్బకొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి ఉగ్ర శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలో 80 నుంచి 100 మంది ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిత్యం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే పాకిస్తాన్ కనీసం ప్రతిఘటించడానికి కూడా ప్రయత్నించలేదు. సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరుపుతూనే ఉంది. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో గత 36 గంటల్లో 5 భారత సైనికులతో పాటు 15 మంది వరకు పౌరులు చనిపోయారు. ఇది యుద్ధానికి సంకేతమని చెప్పుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు డైరెక్ట్ యుద్ధం రాకపోయినా ప్రచండ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇరు దేశాలు సామాజికంగా, ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి రావటం అనివార్యం. భారత్ పైచేయిగా ఉన్న మాట వాస్తవం. దాడులు పార్ట్ 2 మొదలైనా కూడా భారత్దే పైచేయి అవుతుంది. పాకిస్తాన్ కు చైనా చేసిన సైనిక సాయం పనిచేయటం లేదని తొలి ప్రయత్నంలో మనం అనుకోవచ్చు. ఒక అంశం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయుధ సంపత్తిలో చైనా మనకంటే పైచేయిగా ఉన్న సంగతి అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి. మన దేశానికి ఇరువైపులా మోహరించి ఉన్న చైనా సైన్యం డైరెక్టుగా యుద్ధం వస్తే క్షేత్రస్థాయిలో పాకిస్తాన్ కు సాయం చెయ్యదని చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్ ను కబలించేందుకు చైనా వేసే ఎత్తుగడల్లో సైనిక సాయం కూడా ఒకటని ఎప్పుడో తేలిపోయింది. పాకిస్తాన్ కంటే సైనిక పరంగాను, సైనిక టెక్నాలజీ పరంగాను భారత్ పైచేయిగా ఉంది. అలాగని ప్రారంభించిన యుద్ధం రాత్రికి రాత్రి ముగుస్తుందని ఎదురు చూడటం కుదరదు. యుద్ధం ఎంతకాలం సాగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. యుద్ధం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో నిరూపితమైంది. 3 రోజుల్లో యుద్ధాన్ని ముగించి ఉక్రెయిన్లోని రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలను కలిపేసుకుంటామని పుతిన్ ఎదురు చూశారు. 3 సంవత్సరాలు దాటినా ఆ పని చేయలేకపోయారు. పైగా ఆర్థికంగా రష్యా రోజురోజుకు చితికిపోతోంది. రష్యన్ వ్యవస్థలే దెబ్బతిన్నాయి. యుద్ధాన్ని ఆపలేని పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే పరువు పోతుందన్న భయంతో పుతిన్ దాన్ని కొనసాగిస్తున్నారు. భారత్ పాక్ యుద్ధం వస్తే ఇరు దేశాలకు అదే పరిస్థితి ఎదురవుతుంది. యుద్ధం ఎప్పటికైనా అనివార్యమనే ఆలోచనలోనే పాకిస్తాన్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది. మన యుద్ధ విమానాలను కూల్చివేయగల సమర్థతను పెంచుకునే ప్రక్రియలో ఉంది. PL-15తో రాఫెల్ ని తప్ప మిరేజ్ 2000, Su-30 MKIలని దూరం నుండే కూల్చివేయగలదు పాకిస్తాన్. Su-30 MKI కేవలం 110 కిలోమీటర్ రేంజ్ కలిగిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అయిన అస్త్రా మార్క్ 1ని ప్రయోగించగలదు. అస్త్రా మార్క్ 2 180 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. కానీ అది ఇంకా పరీక్ష దశలోనే ఉంది. అస్త్రా మార్క్ 3 210 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. ఎంత చేసినా రాఫెల్ వచ్చిన తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్ కంటే పైచేయిగా ఉంది. యుద్ధం వస్తే పాకిస్తాన్ అణు ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆ సంగతిని పాక్ పాలకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఒకసారి అణు ఆయుధాలను ప్రయోగించిన తర్వాత భారత్ చేసే ఎదురుదాడిని తట్టుకునేందుకు కనీసం మరో 1-2 ఆయుధాలను ప్రయోగించాల్సి రావచ్చు. రెండోసారి సముద్రం అడుగున ఉండే జలాంతర్గాముల నుంచి ఈ ప్రయోగాలు ఉంటాయని చెబుతున్నారు. భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పాలి. ఒకసారి బాంబుల వర్షం కురిపిస్తే వేలాది మంది చనిపోతారు. ఒక ఆయుధం వేల కోట్లుంటుంది. పైగా సైనిక దళాల తరలింపు, వైమానిక పదాతి దళ యుద్ధం, సముద్ర జలాల్లో జరిగే విన్యాసాలు ఇవన్నీ లెక్కగడితే రోజుకు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఖర్చవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల బడ్జెట్లో కనీసం 3వ వంతన్నమాట. సంవత్సరాల తరబడి యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? ఇప్పటికే 2 దేశాల ఆర్థిక వ్యవస్థలు పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉన్నాయి. యుద్ధం వస్తే మరో సమస్య కూడా ఉంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో చెప్పలేం. దాంతో ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. బయట కంటే బంకర్లలో దాక్కునేందుకే జనం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు దేశంలోకి పెట్టుబడులు ఆగిపోతాయి. విదేశీ పెట్టుబడిదారులు వేరే దేశాలకు తరలిపోయే ప్రమాదము ఉంటుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూల్తాయి. బులియన్ మార్కెట్ దిక్కుదివానం లేకుండా పోతుంది. విద్య, వైద్యం లాంటి రంగాలు దెబ్బతింటాయి. అందుకే యుద్ధం కంటే దౌత్యమే బెటర్ అన్న వాదన కరెక్ట్. పాకిస్తాన్ దేశాన్ని ఎలా దారికి తీసుకురాగలమో సర్జికల్ దాడులతో ఇండియా కళ్ళకట్టింది. ఎంతో ఆలోచించి సుదీర్ఘకాలం సంయమనం పాటించిన తర్వాతే 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేశాం. ఇక పాకిస్తాన్ కూడా తన పరిస్థితి అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.